గజ్వేల్ మండలంలో 3 గ్రామాలు పోలింగ్ స్టేషన్లు జాలిగామ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల సింగాటం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీ గిరిపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో గజ్వేల్, ములుగు, మర్కుక్, జగదేవ్పూర్, వర్గల్, రాయ్పూల్, దౌలతాబాద్ మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ఉదయం 7 గంటలకే మొదలైంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించడం జరుగుతుందని, వెబ్ కాస్టింగ్ మరియు మైక్రో అబ్జర్వర్స్లను నియమించడం జరిగిందని తెలిపారు. 7 మండలాల్లో దాదాపు 3000కు పైన సిబ్బంది గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని, 1 గంట వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, ఆయా వార్డుల వారీగా సాయంత్రం వరకు కొనసాగుతుంది. చలికాలం కావున ఉదయం ఓటర్లు మందకొడిగా ఉన్నందున మధ్యాహ్నం వరకు ఆశించిన స్థాయిలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్ అనుమతి లేదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల చుట్టూ గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని 33 మా దగ్గర అక్కడ మేము 5 పోలింగ్ స్టేషన్లో మేము వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. మిగతా చోట్ల మైక్రో అబ్జర్వర్స్ అపాయింట్ చేశాము. అంత తీసుకుని ఎందుకంటే మైక్రో అబ్జర్వర్స్ అపాయింట్ చేశాము. పీడీఓస్ కూడా ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు, అందరూ కూడా డ్యూటీలో. కాబట్టి వాళ్ళు 10 మినిట్స్ వాళ్ళు రీచ్ అయిపోయి అటెండ్ అవుతాం. నోటీస్ అంటే 3000 దాకా పనిచేస్తాం. పీఓస్, ఓపీఓస్ అలాంటివి ఏం కదండి. బాగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి మంచి 1 o'clock పడుతుంది. కాబట్టి చలికాలం కాబట్టి మార్నింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పికప్ అయింది. కౌంటింగ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం వరకు అక్కడ ఉన్న వార్డ్స్ని బట్టి దీనివల్ల